క్రిస్మస్ సందర్భంగా ఈ దినం మన సండే స్కూల్ బిడ్డలు చేసే ఈ చిన్న కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి మొదటిగా మన పాస్టర్ గారు క్రిస్మస్ సందేశాన్ని అందించి ప్రార్థన చేస్తారు. క్రిస్మస్కు పెద్ద సందేశం ఉండదు, ఇప్పుడు సండే స్కూల్ కాబట్టి కొన్ని మాటలు తప్పక పాస్టర్ గారు చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను. అక్క సత్యక్క కార్యక్రమాలు నడుపుతుంది. దేవుడు మిమ్మను దీవించుగాక. వచ్చే క్రిస్మస్కి మన జీవితాలు ఎలా ఉంటాయో, ఏమవుతామో ఒకసారి ఆలోచించుకుంటే వీటన్నిటిని కూడా క్రమబద్ధంగా దేవునికి మహిమార్థంగా మనము జరిగించడానికి, ఆయన సన్నిధికి వెళ్ళగలగటానికి మన కృప కలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీకు శుభాశీస్సులు తెలియపరుస్తున్నాను. క్రిస్మస్ అనగానే జగతిని జాగృతి చేసిన ఒక మహాదినం, పండగలకి పండగ అది. ఈ భూలోకాన్నే కాలాన్ని రెండుగా విభజించిన దినం, క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకం. ఈ చరిత్రాత్మకమైన దినాల్లో చిన్న బిడ్డల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్న బిడ్డలు దేవుడిచ్చిన మనకు దయచేసిన బహుమానాలు. వాళ్ళు కుమార్తెలు ఆయన ఇచ్చిన బహుమానాలు, కుమారుడు స్వాస్థ్యం. ఈ చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నారో చర్చి కూడా అలాంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. ఏ సంఘానికైనా కూడా చిన్న బిడ్డలు నారుమడి లాంటి వారు. నారు మీద మనసు పెట్టకపోతే, నారును సరిగా పెంచకపోతే ఆ నారు ఎండిపోతుంది, వాడిపోతుంది, ప్రయోజనం లేదమవుతుంది, నిష్ప్రయోజనం అందుతుంది, అకాలంగా కొట్టివేయబడుతుంది. కాబట్టి నారుని పెంచటం సంఘ కర్తవ్యం కూడా. దాదాపు 16వ క్రిస్మస్ ఇది. నేను 16వ క్రిస్మస్. కొంతమందిగా ఉండి దాదాపుగా ఇప్పుడు 120-150 మంది దాకా అభివృద్ధి చెందారు. ఇందులో కృషి మా అక్కగారు సత్యావతి గారు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. సంఘ నాయకులు దానికి సపోర్ట్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అభివృద్ధి చేసేది, మనుషులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సమయంలో చిన్న బిడ్డలను తల్లిదండ్రులు చక్కగా దేవుని మందిరానికి, సండే స్కూల్కి పంపాలి. యేసుక్రీస్తు పుట్టిన వంశావళి అయిన యూదా వంశావళి వారు చిన్నతనములోనే తమ బిడ్డలకి ధర్మశాస్త్రాన్ని నేర్పించేవారు. వారి వస్త్రాల మీద రాయించేవారు, వారిని కంటత చెప్పించేవారు. దైవ సంబంధమైన విషయాలలో వారిని చాలా జాగృతి చేసేవారు. ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే డబ్బులు సంపాదించడానికి అన్ని విషయాలలో ప్రాముఖ్యతనిచ్చి బిడ్డలను పెంచే విషయంలో తల్లిదండ్రులు చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు. దానివలన మనం ఈ లోకంలో ఒక మంచి కృపగలిగిన సంఘాలను, సంస్థను మార్చలేకపోతున్నాం. ఆ బాధ్యత సంఘం కూడా సరసా వహించవలసిన వారై ఉన్నారు. యేసుక్రీస్తు చిన్నతనంలో ఎలా పెరిగాడో అనేది మనం చూస్తే, ఆయన భూలోకంలో శరీరధారిగా వచ్చాడు. ఆయన దేవుడైన వాడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడు అంటే దేవుని భయమందు, దేవుని జ్ఞానం, మనుషుల దయ, దేవుని జ్ఞానం. సైతాన్ జ్ఞానం కాదు. సైతాన్ జ్ఞానం స్వార్థపరమైంది, దైవ చింత లేదు, దైవ భయం లేని జ్ఞానం. పరలోక జ్ఞానమందు, రెండవది మనుషుల దయందును ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. కాబట్టి అదే రీతిగా మన బిడ్డలు కూడా పరలోక జ్ఞానం ప్రాముఖ్యం. ఎడ్యుకేషన్కి ఎంత సమయాన్ని మనం హెచ్చిస్తున్నామో అంతగా బిడ్డలు ఈ భూలోకంలో కృంగిపోకుండా, వాలిపోకుండా, రాలిపోకుండా దేవుని వాక్యంతో మనం పెంచాలి. అది క్రిస్మస్ దినాల్లో మన బాలయేసుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఈ భూలోకంలో వారు ఎంత శ్రద్ధ వహించారో
ఆయన్ని మందిరానికి నడిపించారు. మందిరంలో కూడా ఆయన జ్ఞానయుతంగా పాడాడు, ఆయన జ్ఞానయుతంగా మాట్లాడాడు. కాబట్టి సండే స్కూల్ బిడ్డలు సంఘానికి నారుమడి వారి విషయంలో చూపించుచున్న ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువు మనను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ప్రారంభిస్తారు సహోదరి, ఇంకా నడిపిస్తూ ఉంటారు. మనం నడవండి. జీవం కలిగిన మా గొప్ప రక్షక, దయగలిగిన మా తండ్రి, నీవెంతో మంచి దేవుడు. ఈ సంవత్సరం అంతంలో ఈ క్రిస్మస్ సంబరాలను బట్టి మీకు వందనాలు. వీటిని మీరు చూస్తున్నారని, ఉంటున్నారని, వింటున్నారని మాకు తెలుసు తండ్రి. మీరు ఆశ్చర్యకరుడైన దేవుడు. కాబట్టి ప్రభా, బిడ్డలు చేసే ప్రతిదాన్ని నీవు దీవించండి. ప్రయాసపడి పనిచేయుచున్న బిడ్డలను దీవించండి. ఈ కార్యక్రమాలంతా నీకు మహిమగా, నీకు ఘనత పొందు రీతిగా ఉంచండి. కష్టపడి పరిచర్య సండే స్కూల్ పెద్దలు చేసిన సూపర్ బిడ్డలను దీవించండి. సంఘాలని, నాయకుల్ని, ఈ కార్యక్రమ నిర్వాహకులందరినీ దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచి ప్రతిదీ ఒక వాక్యక్రమంగా నీకు మహిమంగా జరుగునట్లు నడిపించమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తన పరిపాలన 3వ సంవత్సరంలో తన నాయకులకు, పరిపాలకులకు విందు చేయించాడు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. అందరికీ బంగారు పాత్రల్లో ద్రాక్షారసం అందించండి, సమృద్ధిగా అందించండి. కానీ తాగాలని ఎవ్వరిని బలవంతం చేయకూడదు. ఎవరిష్ట ప్రకారం వారికి అందించండి. చిత్తం ప్రభు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. రాణిగారికి కిరీటం ధరింప చేసుకొని ఇక్కడికి తీసుకొని రండి. చిత్తం ప్రభు. తన సన్నిహితులకు, చెలికెత్తలకు విందు చేయించింది. చిత్తం రాణి, రాజుగారు మిమ్మల్ని సభకి రమ్మన్నారు. చక్రవర్తి ఆజ్ఞను రాణి తిరస్కరించింది గనక చక్రవర్తి కోపంతో మండిపడి ఆ విషయమై న్యాయ విచారణ జరిపి ఇక ఆమె నా ఎదుటికి రాకూడదని నిర్ణయం తీసుకున్నాడు రాజు. శుభవార్త బస్తీ రాని అవిధేయత వలన రాజుగారు మనం తృణీకరిస్తున్నారు. ప్రతి పురుషుడు తమ ఇంట్లో అధికారిగా ఉండాలని రాజుగారు ఆజ్ఞ జారీ చేస్తున్నారు. రాజుగారికి రాణి కావాలి. అందమైన అనుకోగల కన్యకలను హేగే వశంలో ఉంచాలని రాజుగారు ఆజ్ఞ జారీ చేస్తున్నారు. అందం అనుకువ ఇవే ముఖ్యం. అందం అనుకువ ఇవే ముఖ్యం. అందమైన కన్యకలను చక్రవర్తి కొరకు తీసుకుని రండని ఆజ్ఞాపించి వారిలో రాజుకు నచ్చిన వారిని రాణిగా ఎన్నిక చేయాలని
తీర్మానించారు. నేను ఈమెను రాణిగా స్వీకరిస్తున్నాను. ఈ దినమును సెలవు దినముగా ప్రకటించుచున్నాను. అందరూ నేనిచ్చే విందును స్వీకరించండి, బహుమానాలు అందుకోండి. అనే యూదుని తమ్ముని కుమార్తె ఈ ఎస్తేరు. మొర్దెకై యాయీరు కుమారుడు షిమీ మనుమడు, కీషు వంశీయుడైన బెన్యామీను గోత్రికుడు. ఎస్తేరుకు తల్లిదండ్రులు మరణించిన కారణాన మొర్దెకై తానే తండ్రిగా ఆమెను పెంచుకున్నాడు. చక్రవర్తిని ఆజ్ఞను అనుసరించి ఆమె అంతఃపురమునకు తేబడే సమయంలో ఆమె పినతండ్రి నీ జాతిని గురించి ఎవరకు చెప్పకూడదని ఆజ్ఞాపించి ఉండును. తరేష్ ఏంటి పిస్తాన్? మనం రోజంతా ఇలా కాపలా కాస్తూనే ఉండాలా? అవును, మన పని అదేగా. నాకు రాజుగారిపై చాలా కోపం వస్తుంది. మనం రాజుగారిని సరే రాజ్యంలోని ఇద్దరు సేవకులు రాజుగారిని చంపాలని పన్నాగం పన్నుచున్నారు. ఈ విషయాన్ని రాజుగారికి చేరవేయండి. అలాగే. చిత్తం రాణి, ఇద్దరు ద్వారపాలకులు రాజుగారిని చంపాలని చూస్తున్నారు. ఈ విషయం రాజుగారికి తెలపండి. రాజుగారు, ఇద్దరు సేవకులు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు. ఇది నిజమా? విచారించండి. ఇది నిజమైతే ఆ దోషులను ఉరికాయపై ఉరితీయించండి, చరిత్ర గ్రంథంలో లిఖించండి. చక్రవర్తి ద్వారా గణపరచబడి హెచ్చు స్థాయి ఉద్యోగంలో స్థిరపడిన వ్యక్తి హామాను. అందరూ అతనికి వంగి నమస్కరించేవారు. మొర్దెకై, నీవెందుకు హామానికి నమస్కరించలేదు? నేను యూదుణ్ణి, మానవ మాతృడికి నమస్కరింపవలసిన పని నాకు లేదు. మొర్దెకై యూదురట. యెహోవా దేవునికి చెందిన జాతి కాబట్టి హామాను గౌరవించడానికి నిరాకరించాడు. నిర్గమ 17:16 ప్రకారం అమాలేకీయులు తమ చెయ్యి యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తారు కనుక యెహోవాకు వాళ్ళతో తరతరాలకు యుద్ధం అన్నాడు. హామాను అమాలేకీయుడు. యూదులు ఎక్కువ మంది ఇక్కడే నివాసం ఉంటున్నారు. రాజా, మన ప్రజల మధ్య ఒక జాతి వారు ఉన్నారు. వారి మతాచారాలు మన మతాచారాలు వేరుగా ఉన్నాయి. చక్రవర్తి చట్టాలకు వారు లోబడరు గనుక వారిని నాశనం చేయడానికి ఆజ్ఞ ఇవ్వండి. మీకు ఇష్టమైతే ఆ పనికి 3,40,000 కిలోగ్రాముల వెండిని వాడుకుంటాను. ఆ వెండి నీ చేతిలో ఉంది. ఆ జాతి వారు కూడా నీ చేతిలో ఉన్నారు. నీ ఇష్ట ప్రకారం వారికి చేయి. రాజాజ్ఞ ప్రకారం యూదులనందరినీ నాశనం చేసి వాళ్ళని దోచుకోవాలని వ్రాయబడిన తాకీదును అన్ని ప్రదేశాలకు పంపడం జరిగింది. రాజు ఇచ్చిన శాసనమునకు యూదులందరూ దుఃఖిస్తున్నారు. మొర్దెకై గోనె ధరించి రోదన చేస్తూ చక్రవర్తి ద్వారం వద్దకు చేరాడు. అమ్మా, మీ పిన్ని తండ్రి గోనె ధరించి మన చక్రవర్తి ద్వారం దగ్గర వెలిపిస్తున్నాడు. గోనెపట్టు తీసి బట్టలు ధరించి పని ఆ పిన్ని తండ్రితో చెప్పండి. చిత్తం రాణి.
గోనెపట్ట తీసి ఈ బట్టలను ధరించమని రాణిగారు చెప్పారు. హతాక్, నీవు వెళ్ళి మా పినతండ్రి ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కొని రండి. చిత్తం రాణి. హతక్, ఆమె రాజభవనంలో ఉండడం చేత తప్పించుకుంటానని అనుకుంటుందేమో. ఆమె మౌనం వహిస్తే యూదులకు వేరొక దిక్కు నుండి సాయం వస్తుందని చెప్పు. ఆమె పినతండ్రి వంశం వారు నాశనం అవడానికి ఇక్కడికి చేర్చబడ్డారేమో. ఆలోచించుకోమని చెప్పు హతక్. చిత్తం రాణి. యూదులను నాశనం చేయమని హామాను ప్రకటించిన తాకీదు నకలు ఇదిగోండి. మీరు రాజు వద్దకు వెళ్ళి దయచూపమని కోరుకోమన్నాడమ్మా మీ పినతండ్రి. రాజు పిలుపు లేనిదే ఎవరు రాజు ఎదుటకు పోరాదు. ఒకవేళ చక్రవర్తి రాజుదండం ఆ వ్యక్తి వైపు చాపితే అతడు బ్రతుకుతాడు. నేటికి 30 దినముల నుండి నాకు పిలుపు రాలేదు. ఈ విషయం మా పినతండ్రి వద్దకు వెళ్ళి చెప్పు. చిత్తం రాణి. హతక్, నీవు వచ్చిన సందేశం ఏమిటి? రాజు పిలుపు లేనిదే ఎవరు రాజు ఎదుటికి పోరాదని రాణిగారు చెప్పారు. అలాగే హతక్. యూదులందరినీ 3 దినములు రాత్రి మగలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండమని చెప్పు. నేను నా ప్రజలు అలాగే చేసి చక్రవర్తిని దర్శించుటకు వెళ్తాము. చిత్తం రాణి. ఎస్తేర్ రాణి, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇస్తాను. రాజా, మీకు ఇష్టమైతే నేను సిద్ధం చేయించిన విందుకు మీరు రావాలని కోరుకుంటున్నాను. హామాను, నువ్వు కూడా నాతో విందుకురా. అలాగే. స్నేహితులారా, నన్ను రాజుగారు చాలా గౌరవించాడు, పదవిలో హెచ్చించాడు. ఎస్తేర్ రాణి గారు చక్రవర్తితో పాటు నన్ను విందుకు ఆహ్వానించింది. అయినా యూదుడైన మొర్దెకైని చూసినంత కాలం వీటన్నిటి వల్ల నాకు తృప్తి కలుగుటలేదు. 50 మూరల ఎత్తుగల ఉరికోయం చేయించండి. దానిపై ముద్దకాయని ఊర్తించమని చక్రవర్తితో మనవి చేయండి. అప్పుడు మీరు సంతోషంగా చక్రవర్తితో పాటు విందుకు వెళ్ళవచ్చు. అలాగే. ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదు. రాజ్య సమాచార గ్రంథంను తెచ్చి చదవమని ఆజ్ఞ జారీ చేశాడు. నాకు నిద్ర పట్టడం లేదు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. రాజ్య సమాచార గ్రంథాన్ని తెచ్చి చదివించండి. చక్రవర్తి నపుంసకులలో బిక్తాన్, తెరేష్ అనే 2 ద్వారపాలకులు చక్రవర్తిని చంపటకు ప్రయత్నించిన సంగతిని మొర్దెకై తెలియజేశాడు. అలా చేసినందుచేత మొర్దెకైకి ఏం బహుమతి గంతా చేకూరాయి? ఏమీ చేకూరలేదు ప్రభు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. హామాను, రాజుగారు గౌరవిద్దాం అనుకునే వాడికి ఏం చేయాలి? రాజా, మీరు గౌరవిద్దాం అనుకునే వానికి రాజవస్త్రం ధరింపజేసి చక్రవర్తి ఎక్కే గుర్రాన్ని ఎక్కించాలి. గుర్రం తల మీద రాజాధికారాన్ని సూచించే తురాయిని ఉంచాలి. అతన్ని నగర వీధిలో తిప్పుతూ రాజుగారు గౌరవించాలనే వానికి ఈ విధంగా చేయడం యుక్తమని చాటించాలి. నీవు వెళ్ళి నీవు చెప్పినట్లు ఆ యూదుడైన మొర్దెకైకి చెయ్యి. అలాగే ప్రభు. ఎస్తేర్ రాణి, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇస్తాను. గౌరవనీయులైన చక్రవర్తి గారు, నేను మీ దయకు పాత్రురాలు అయితే నా ప్రాణాన్ని దక్కించండి. నేను నా ప్రజలు హత్యకు, సమూల నాశనానికి అమ్ముడుపోయిన వాళ్ళం. నా బాధ కారణంగా చక్రవర్తిని కష్టపట్టడం తగదు కదా. అలా చేయడానికి తెగించిన వాడెవడు? మా శత్రువు, మా పగవాడి హామాన్య ప్రభు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. చక్రవర్తి కోపంతో మండిపడి ద్రాక్షారసం తాగడం మాని లేచి తోటలకు వెళ్ళాడు. హామాను తన ప్రాణం కోసం రాణిని విన్నవించుకోవడానికి ఆగి రాణి తల్పంపై కూర్చున్నాడు. నేనుండగానే రాణిగారిని అవమానపరుస్తారా? ఎవరక్కడ? చిత్తం ప్రభు. రాజా, చిత్తగించండి. హామాను ఇంటి దగ్గర 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య ఉంది. దానిపై హామానును ఉరితీయించండి. చిత్తం ప్రభు. ఆ రోజే హామాను ఇంటిని ఎస్తేర్ రాణికి ఇచ్చాడు. రాణి మొర్దెకై తనకు ఏమై ఉన్నాడో వివరించింది. మీకు ఇష్టమైతే హామాను యూదులందరి మీద దురాలోచన భంగం చేయండి అని రాణి ప్రాధేయపడింది. చక్రవర్తి పేర తాకీదు రాయించి చక్రవర్తి ముద్రపుటంగరంతో ముద్రించి అన్ని ప్రదేశాలకు బట్వాడా చేయించాడు మొర్దెకై. అప్పుడు సూషన్ నివాసులు ఆనందంతో సంబరపడ్డారు.
చక్రవర్తి భవనంలో మొర్దెకై ప్రముఖుడైనాడు. చక్రవర్తికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. అతడు యూదులందరిలో ఘనుడయ్యాడు. ఒక్క జాతియే కాదు కానీ ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని యేసు ఈ భూమిపై జన్మించి అందరి పాపాలను తనపై వేసుకొని శిలువ మరణం ద్వారా రక్షణను ఈ భూమిపైకి తెచ్చాడు. ఆ ప్రియ రక్షకుని జనన వృత్తాంతాన్ని తిలకించి దేవుని దీవెనలకు పాత్రలమవుదాం. The daughters of Aaron, and her name was Elizabeth. According to the custom of the priest's office, his lot was to burn incense when he went into the temple of the Lord. Fear not, Zacharias, for their prayer is heard, and their wife Elizabeth, he shall bear a son, and thou shall call his name John. And they shall look on to the earth, and behold trouble and darkness, dimness of anguish, and they shall be driven in darkness. Nevertheless, the dimness shall not be such as was in vexation. The people that walked in darkness have seen a great light. They that dwell in the land of shadow of death, upon them has the light shine. For you have broken the yoke of his shoulder, the staff of his burden, and the God of his oppressor. For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful, Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace, and the increase of his government and peace shall be no end. The zeal of the Lord of hosts will perform it. This is the prophecy of Isaiah 400 years before the birth of Christ the Lord, a Savior of the world. In the 6th month, the angel Gabriel was sent from God unto a city of Galilee named Nazareth, to a virgin engaged to Joseph, and the virgin's name was Mary. Mary was reading, meditating, and kneels to pray. And then an angel enters. Greetings, for you are highly favored. The Lord with you, blessed are you among women. What manner of greeting is this? Fear not, Mary, you have found favor with God. You shall conceive in your womb and bring out a son, and call his name Jesus. He shall be great and shall be called the Son of the Highest. He shall reign forever, and his kingdom shall be no end. How shall this be, seeing I know not a man? The Holy Ghost shall come over you, the power of the Highest shall overshadow you, and the holy thing which shall be born shall be called the Son of God. And for God nothing shall be impossible. Behold the hand made of the Lord, be it unto to me according to your word. Now Mary arose in those days and went into the hill country with haste to a city of Judah, and entered the house of Zacharias. Mary greeted Elizabeth. And it happened when Elizabeth heard the greeting of Mary, the baby leaped in her womb, and Elizabeth was filled with Holy Spirit. Then she spoke out with a loud voice and said, Blessed you among women, and blessed the fruit in your womb. But why is this granted to me, that the mother of Lord came to me? For indeed, as soon as the greetings of sound came to my ears, blessed she who is believed that there will be a fulfillment that the was spoken to her from the Lord. And Mary said, My soul magnifies the Lord, and my spirit rejoices in the God, my Savior, for he has looked on the humble estate of his servant.
For behold, from now on all generations will call me blessed. And Mary remained with her about 3 months and returned to her home. Now the birth of Jesus Christ was on this manner, when as his mother Mary was betrothed to Joseph, before they came together, she was found with child of Holy Ghost. Oh God, oh the God of Abraham, how can I take this? My Mary is the picture of innocence and of lawlessness. Oh, I can't take this. This I will do. I'll leave her unnoticed by anyone. He sleeps, the angel enters. Joseph, Joseph, you son of David, fear not to take Mary as your wife, for which she is conceived is of the Holy Ghost. She shall bring out a child, and you shall call his name as Jesus, for he shall save his people from their sin. Joseph wakes up. Lord God, here is your servant, ready to obey your order. Let your will be done in my life as it is in heaven. Brother, from where are you coming? On what purpose? May I know you? Yes, brother, I too have seen the star and came to the worship the mighty one that is born. Brother, you are traveling for far off land. Unto what purpose? I am traveling for the land grace. I have seen a wonderful star in the east. I want to find out the greatest king that he born. Oh Lord, someone is came for you. Who are they? Let them enter my royal presence. Who are you? For what purpose you have entered our land? I heard that the Christ is born in Bethlehem near Jerusalem. When is the king of Judea born? Do you know anything about the place? My Lord, I have seen the star of the east came to the worship him. Do you know exact time of appearance of the star? No, Lord. Yes, of course. And after finding the child, let me know. I will also come and worship him myself. Now you may leave the court. Another king apart from me, I won't let him live. I will kill him. I shall be the only ruler of this land, and none else. Sir, may we have a room to stay for night, as my wife is heavy with child? No, sir. Sorry to say, there is no place in the inn. Sir, may we have a room to stay for night, for my wife is heavy with child? No, sir. Sorry, not even a place for single person. Sir, may we have a room to stay for night? Any place to stay for night, as my wife is heavy with child. Any place, it could be better than to stay outside. Sir, I pity at the sight of your young and pregnant wife, but there is no room in the inn. If you are willing to stay in the shed of animals, for you cannot stay outside in this dark chilly night. Thank you, sir, and God bless you. Come on, Mary, blessed be the Lord for giving this shed to stay for your delivery. And there were in the same country the shepherds staying and seeing their flocks of herd. How cold the night is. Yes, it is so oppressing here as it is the town for the cruelty of Romans. Who can deliver us from these Romans? Our prophet said that a Redman would come and deliver us from these Romans. How I wish this is the time that Savior appears. Let us take rest as the night is too dark and we have a heavy morning work. Shepherds tries to take rest. Shepherds tries to take rest. And then an angel appears.
not for look. I bring you good tidings of great joy, which shall be to all people. Is born this day in the city of David a Savior who Christ the Lord. And this shall find a baby covering with swaddling clothes, lying in a manger. Shepherds gets up. Oh, what a wonderful sight! The news the Lord has brought to us. How happy I am to hear the news of peace and comfort. Let us all go quickly to the city of David and see with our own eyes the wonder baby. May our humble offerings be acceptable in His sight. Yes, let us go. Let's go, let's go, let's go, let's go down to the town. There's someone to be found. Let's go, let's go, let's go, let's go. Search for the boy who will bring us all joy. Let's go, let's go, let's go, let's go. We're the shepherds and here's our plan. Let's go, let's go, let's go, let's go. Find baby Jesus in Bethlehem. Travel so far, field and fountain, moor and mountain, following yonder star. Oh, star of wonder, star of light, star of royal beauty bright, westwardly guide us to thy perfect light. Born a king on Bethlehem's plain, gold I bring to crown him again, king forever, seizing ever over us all to reign. Oh, star of wonder, star of Dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. The bells on bobtail ring, they make our spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. A day or two ago, ముసి నవ్వుల మురిపాల యేసయ్యను చూడా జగమే మురిసెనే ఆకాశ వీధిలో అపురూప నక్షత్రం
క్రీస్తుని చూడా ఒరగలేసిరే గొల్లలెల్లారో క్రీస్తుని మరచి క్రీస్తుని చూడా ఒరగలేసిరే పశుల పాకలో చిన్నారి యేసయ్యా పవలించిన తీరు చూడ ముచ్చటేసనే పశుల పాకలో చిన్నారి యేసయ్యా పవలించిన తీరు చూడ ముచ్చటేసనే ఆ ఆ ఆ లా 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 చూడు చక్కనైనా శ్రీయేసుడు శ్రీమంతులను చేయ మన కోసమే చూడు చక్కనైనా శ్రీయేసుడు శ్రీమంతులను చేయ మన కోసమే కన్యమరియ గర్భమున యేసయ్య జన్మించే పాపం శాపం మనల వీడిపోయెనే కన్యమరియ గర్భమున యేసయ్య జన్మించే పాపం శాపం మనల వీడిపోయెనే ఆ ఆ ఆ లా 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 లేఖనములు నెరవేరలే దైవ కుమారుడు భూమికి తెచ్చలే లేఖనములు నెరవేరలే దైవ కుమారుడు భూమికి తెచ్చలే ఈ సంబరము చూడ పూజనులందరి కనులు పండు వెన్నెలాయనే మనసు మురిసెనే ఈ సంబరము చూడ పూజనులందరి కనులు పండు వెన్నెలాయనే మనసు మురిసెనే ఆ ఆ ఆ లా 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 ముసి ముసి నవ్వుల మురిపాల యేసయ్యను చూడా జగమే మురిసెనే ఆకాశ వీధిలో అపురూప నక్షత్రహేళ జ్ఞానులకు దారి చూపే బెత్లెహేము వరకే ముసి ముసి నవ్వుల మురిపాల యేసయ్యను చూడా జగమే మురిసెనే ఆకాశ వీధిలో అపురూప నక్షత్రహేళ జ్ఞానులకు దారి చూపే బెత్లెహేము వరకే ఆ ఆ లా 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 Dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. The bells on bobtail ring, they make our spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh.
A day or two ago, I thought I'd take a ride, and soon Miss Fanny Bright was seated by my side. The horse was lean and lank, misfortune seemed his lot. He got into a drifted bank, and we got upset. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. ಆನಂದ ಹೇಳ ಸಾಗೆ ಇಯಾಲ పొద్దు పొడిచే కోడి కూయగా నిద్రడిచిల్లే హుషారుగా లోకమంతా పండగాయగా యేసు పుట్టంగా పొద్దు పొడిచే కోడి కూయగా నిద్రడిచిల్లే హుషారుగా లోకమంతా పండగాయగా యేసు పుట్టంగా ఆడి పాడింది నింగినేలా మన గుండెల్లో వదగాల ఆడి పాడింది నింగినేలా మన గుండెల్లో వదగాల పొద్దు పొడిచే కోడి కూయగా నిద్రడిచిల్లే హుషారుగా లోకమంతా పండగాయగా యేసు పుట్టంగా
మనకు బదులుగా సిలువలో మరణం పొందినాడే. పొద్దు పొడిచే కోడి కూయగా నిద్రడిచిల్లే హుషారుగా లోకమంతా పండగాయగా యేసు పుట్టంగా. పరిశుద్ధ బాలకుండు వరదైవ పుత్రుండు పరలోక రాజ్యవార్త లోకాన్న చాటినాడు. పరిశుద్ధ బాలకుండు వరదైవ పుత్రుండు పరలోక రాజ్యవార్త లోకాన్న చాటినాడు. మన రోగాన్ని బాపినాడు, పాప భారాన్ని మోసినాడు. మన రోగాన్ని బాపినాడు, పాప భారాన్ని మోసినాడు. అద్భుత దేవుడు ఆది సంబుధుడు, అద్భుత దేవుడు ఆది సంబుధుడు, మరణించి తిరిగి లేచే గొప్ప విజయ వీరుడు. నమ్మినోళ్లకు పరలోకంలో నివాసం సిద్ధపరిచాడు. పొద్దు పొడిచే కోడి కూయగా నిద్రడిచిల్లే హుషారుగా లోకమంతా పండగాయగా యేసు పుట్టంగా. పొద్దు పొడిచే కోడి కూయగా నిద్రడిచిల్లే హుషారుగా లోకమంతా పండగాయగా యేసు పుట్టంగా. ఆడి పాడింది నింగినేలా మన గుండెల్లో వదగాల. ఆడి పాడింది నింగినేలా మన గుండెల్లో వదగాల. పొద్దు పొడిచే కోడి కూయగా నిద్రడిచిల్లే హుషారుగా లోకమంతా పండగాయగా యేసు పుట్టంగా. పొద్దు పొడిచే కోడి కూయగా నిద్రడిచిల్లే హుషారుగా లోకమంతా పండగాయగా యేసు పుట్టంగా. ఇదిగో కన్యకు గర్భవతి అయిన కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము. ఏలైనగా మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. La 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 la. అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం. అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం. సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదా. సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదా. లా 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 లా.
బాధలలో విడుదలిచ్చే విజయ వీరుడై ఉద్భవించనే. దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చే విజయ వీరుడై ఉద్భవించనే. పశుల పాకలో పరునియుండెనే. లా 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 La 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 la. ఆనాడు ఒక తారా జ్ఞానులకు తెలియజేసే లోకానికి రక్షకుడు వెలిసేనని. ఆనాడు ఒక తారా జ్ఞానులకు తెలియజేసే లోకానికి రక్షకుడు వెలిసేనని. తార వెంబడి వెళ్ళివారు కానుకలర్పించి ఆరాధించారు. తార వెంబడి వెళ్ళివారు కానుకలర్పించి ఆరాధించారు. ఆత్మపూర్ణులై తిరిగి వెళ్ళిరు. లా 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 లా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానమిచ్చే ఈ చిన్ని బాలుడే. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానమిచ్చే ఈ చిన్ని బాలుడే. ఒట్టి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు దూత గణములే జోలపాడగా. ఒట్టి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు దూత గణములే జోలపాడగా. సృష్టికి బహు సంబరమాయగా. లా 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 లా. అంబరానికి ఎంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం. అంబరానికి ఎంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం. సంగీత స్వరాలతో ఈ వార్త అందరికి చక్కగా చాటి చెప్పుదాం. సంగీత స్వరాలతో ఈ వార్త అందరికి చక్కగా చాటి చెప్పుదాం. లా 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 లా. సోమరి చేమలొత్తుకు వెళ్ళుము, వాటి నరకను కనిపెట్టుము, జ్ఞానము తెచ్చుకునుము. సామెతలు 6:6. Happy Christmas! Merry Christmas! జై 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 యేసయ్యా, పూజుడవు నీవయ్యా.
వచ్చి చూడుడి మీరొచ్చి చూడుడి లోక రక్షకుని వచ్చి చూడుడి రాజుల రాజుకు ప్రభువుల ప్రభువుకు మనసు ఇచ్చి చూడుడి రక్షణ సువార్తను చెప్పి చూడుడి రక్షణ సువార్తను చాటి చెప్పుడి 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 వచ్చి చూడుడి మీరొచ్చి చూడుడి లోక రక్షకుని వచ్చి చూడుడి వచ్చి చూడుడి మీరొచ్చి చూడుడి లోక రక్షకుని వచ్చి చూడుడి రాజుల రాజుకు ప్రభువుల ప్రభువుకు మనసు ఇచ్చి చూడుడి రక్షణ సువార్తను చెప్పి చూడుడి రక్షణ సువార్తను చాటి చెప్పుడి రక్షణ సువార్తను చెప్పి చూడుడి రక్షణ సువార్తను చాటి చెప్పుడి సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలో సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలో నీతిమంతునిగా సర్వశక్తునిగా లోకరక్షకునిగా యేసు అవతరించెను లోకరక్షకునిగా క్రీస్తు ఉదయించెను సంబరమాయ బెత్లహేములో
సందడియాయ పశుల పాకలు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు క్రీస్తునేడు పుట్టెను హల్లెలూయా రక్షణ మనకొచ్చెను హల్లెలూయా దూత చెప్పిన వార్తతో యేసుని చూడ వెళ్ళే గొల్లలు దూత చెప్పిన వార్తతో యేసుని చూడ వెళ్ళే గొల్లలు రక్షకుడేసు పుట్టాడని క్రీస్తే వెలుగుగా వచ్చాడని రక్షకుడేసు పుట్టాడని క్రీస్తే వెలుగుగా వచ్చాడని రక్షణ మనకు తెచ్చాడని పరుగున వెళ్ళారు యేసుని చూచారు పాటలు పాడారు నాట్యం చేశారు గొల్లలు పరుగున వెళ్ళారు యేసుని చూచారు పాటలు పాడారు నాట్యం చేశారు హే! సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు తార చూపిన దారిలో యేసుని చూడ వెళ్ళే జ్ఞానులు తార చూపిన దారిలో యేసుని చూడ వెళ్ళే జ్ఞానులు యూదుల రాజును చూడాలని భక్తితో యేసుని మొక్కాలని యూదుల రాజును చూడాలని భక్తితో యేసుని మొక్కాలని త్వరపడి యేసుని చేరాలని వేగమే వెళ్ళారు యేసుని చూచారు కానుకలిచ్చారు యేసుని పూజించారు జ్ఞానులు వేగమే వెళ్ళారు యేసుని చూచారు కానుకలిచ్చారు యేసుని పూజించారు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు నీతిమంతునిగా సర్వశక్తునిగా లోకరక్షకునిగా యేసు అవతరించెను లోకరక్షకునిగా క్రీస్తు ఉదయించెను సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు ഭക്താരെ വാരും ആസിയാവലോടും നീർപ്പാരും ഈ പാലനെ വാനോരൻ രാജൻ ക്രിസ്തു പിറந்தாரை സാഷ്ടാംഗം செய்யவாரும் സാഷ്ടാംഗം செய்யவாரும் സാഷ്ടാംഗം செய்யவாரும் യേശുവേ മേലോഹത്താരെ മാ ഗംഭീരത്തോടു ജന്മന ഛേദി പാടി പോർത്തുമൻ വിണ്ണിൽ കഠാനർ മാമഹിമയേത്തെ പേർ സാഷ്ടാംഗം ചെയ്യവാരും സാഷ്ടാംഗം ചെയ്യവാരും സാഷ്ടാംഗം ചെയ്യവാരും യേശുവേ
dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. The bells on bobtail ring, they make our spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. A day or two ago, I thought I'd take a ride, and soon Miss Fanny Bright was seated by my side. The horse was lean and lank, misfortune seemed his lot. He got into a drifted bank, and we got upset. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Now the ground is white, so grow it while you're young. Take the girls tonight and sing the sleighing song. Just get a bobtail nag, 240 for his speed. Then hitch him to an open sleigh and crack, you'll take the lead. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. వచ్చినటువంటి వారందరికీ లోన్ స్టార్ ఫస్ట్ సర్వీస్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. మన సండే స్కూల్ పిల్లలు చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరినీ ఈ విధముగా తర్బీదిచ్చినటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ సత్యవతి టీచర్ గారికి సంఘం తరఫున నా తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాతకాలం నుంచి సూర్యాస్తమయం వరకు మాతో కూడా ఉండి అన్ని విషయాలలో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆలోచనకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఆలోచనలో ఈ దినమునైన ఈ విధముగా నేను జరిపించుటకు నీ చిత్తమై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఈ యొక్క బిడ్డలకు తర్బీదు ఇచ్చినటువంటి నైనా సండే స్కూల్ సూపరింటెండెంట్ అయితే ఏమి, వారి టీచర్స్ అయితే ఏమి, వారి కుటుంబాలను ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ దిన ఆశీర్వాదములు మా మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాం. ఇంకా కొన్ని దినాలలో ప్రభువా, మేము నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిపోవచ్చుండగా అయ్యా, నీవు మమ్మల్ని క్షేమముగా 2017వ సంవత్సరం జనవరి నుంచి ఈ దినము వరకు ప్రభువా, నీవు చూపించినటువంటి కృప కొరకు, నీవు చేసినటువంటి ప్రతి మేలు కొరకై వందనాలు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ త్వరగా రానైన క్రీస్తు పేర అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా బాహుల్యత, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత, సహవాసము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.